హాయ్ అండి, హెరంవారి ఛానల్కి స్వాగతం. ఈరోజైతే ఇంకో కొత్త వంటతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? బియ్యపిండితో మురుకు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఎలా చేస్తానో చూడండి. నేను చూపించే ప్రాసెస్ కేజీ బియ్యపిండి. ఈ బియ్యపిండిలో శనగపిండి, మినప్పిండి అవన్నీ ఏమి వేయకుండా స్వచ్ఛమైన బియ్యపిండితోటి మురుకు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం పిండి కొలత తీసుకున్న గ్లాస్తోనే 5 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. నేను కేజీ పిండికి 5 గ్లాసుల పిండి అయింది. కొలతకి 5 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి సరిపడా మీరైతే వేసుకోండి. అందులోనే కారం కూడా వేసేసుకోవాలి వాటర్లోనే. ఇప్పుడు మనం సాల్ట్, కారం వాటర్లో వేసాం కదా, అందులోనే ఇదిగో ఒక చిన్న కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులలో ఏం లేకుండా చూసుకొని వేసుకోవాలి. అందులోనే 1/2 కప్పు ఓమా, హాఫ్ కప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇవన్నీ కొద్దిగా మరగాలి వాటర్. ఇదిగోండి, నీళ్ళు మసలడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకో ఇలా మసలాలి నీళ్ళు. ఇలా మసలే నీళ్ళల్లో పిండి మొత్తం ఇలా వేసేసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేయొద్దు. నీళ్ళు మసిలేటప్పుడే ఇలా పిండి మొత్తం వేసేసుకొని మనం ఎందుకంటే శనగపిండి, మినప్పిండి ఏం వేయట్లేదు కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తే మురుకు చాలా టేస్టీగా కరకరలాడుతూ బాగా వస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని మొత్తం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ అయితే చల్లారుతుంది. పిండిని అంతా ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా కొద్దిగా అంత ఆయిల్ పెట్టి మూత పెట్టుకోవాలి. ఇలా పిండి ఆరిపోకుండా కొద్దిగా అంత ఆయిల్ రాసి ఇలా పక్కన పెట్టుకొని మిగతా పిండి కూడా అంత ఇలానే తడుపుకోవాలి. ఇలా మనం ప్లేట్కి ఆయిల్ రాసి మురుకులు ఒత్తుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ప్లేట్ల నుంచి తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి వస్తుంది. ఇదిగోండి, ఇవి ఇలా ఫ్రై అవ్వగానే మంటను అయితే సిమ్లో పెట్టుకోవాలండి. ఇంకా చాలా తగ్గించేసేయాలి. మొత్తం చాలా సిమ్లో మంట పెట్టేసి ఇవి తీసిన వెంటనే మళ్ళీ వెంబడే వేయొద్దండి మురుకులు. కొన్ని సెకండ్లు మళ్ళీ ఆయిల్ హీట్ అవ్వాలి. కొన్ని సెకండ్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట మాత్రం సిమ్లోనే ఉంచి ఇప్పుడు మళ్ళీ మనం మురుకులు ఇలా ప్లేట్లో ఒత్తుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. మంట మాత్రం చాలా సిమ్లో ఉండాలి మనం మురుకులు వేసేటప్పుడు. ఇలా మురుకులన్నీ వేసుకున్న తర్వాత కొన్ని సెకండ్లు అయినాక మళ్ళీ అప్పుడు మనం మంటని ఇలా హైలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మురుకులు అనేది మాడకుండా, క్రిస్పీగా, కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగా వస్తాయి. మీలో ఎంతమందికి తెలిసి ఈ టిప్పు? తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, తెలియని వాళ్ళకు షేర్ చేయండి. బియ్యపిండి స్టార్ మురుకులు రెడీ. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. ఇదిగోండి, ఆయిల్ పట్టకుండా ఎంత బాగా వస్తాయో చూడండి. అన్నీ ఒకే కలర్లో. నేను చెప్పిన టిప్పు పాటించండి. అన్నీ ఒకే కలర్లో
చాలా బాగా వస్తాయి క్రిస్పీగా. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. చూడండి ఇగో. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.